నేటి దినాన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 26వ వచనం, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను కులీనులైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ గమనించితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటూ ఉన్నాడు. నిజంగా ఈనాడు అనేక మంది ఈ భూలోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నప్పటికీ కూడా తండ్రి సంకల్పంలో ఎవరైతే ఈ యొక్క లోకంలో తృణీకరింపబడినటువంటి వారు ఉన్నారు, ఎవరైతే ఈ లోకంలో అంధకార సంబంధమైనటువంటి చీకటిలో ఉండి ఎంతో పేదరికంలో ఉన్నటువంటి వారిని దేవుడు తన యొక్క పరిచర్యకు పిలుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా ఆనాడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపోస్తులుగా ఉండటానికి, ఈ లోకానికి సువార్త ప్రకటించడానికి ఎవరిని పిలిచాడు అంటే, చేపలు పట్టే జాలర్ని దేవుడు తన యొక్క పని కొరకు పిలిచినటువంటి వాడిగా మనము చూడగలం. అంటే చేపలు పట్టేవారు ఎలాంటి వారు? రోజువారీగా వారు నదిలోనికి వెళ్ళి చేపలు పట్టుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించేవారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు? ఒకసారి చూడండి, ఎలా పిలిచాడు. మత్తయి సువార్త ఏ రకంగా ఆయన పిలిస్తే ఆ పిలుపుకు వారు ఎలా లోబడి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఎప్పటి నుండి? బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఆ తర్వాత సాతాను చేత శోధింపబడటానికి 40 దినాలు అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి మరలా వచ్చిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటే ఎప్పటి నుండి అంటే ఆయన బాప్తిసం పొందుకొని 40 దినాలు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి సాతాను ద్వారా జయించిన తర్వాత ఆయన ఈ యొక్క యెరూషలేము గలిలయ ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రవక్తలు కానీ లేకపోతే పితరుల కాలంలో కానీ ఎప్పుడైనా కూడా దేవుని యొక్క వాక్యంతోటే వారి యొక్క బోధని ప్రకటించారు తప్ప లోక సంబంధమైనటువంటి ఏ ఉపమానాలు కానీ లోక సంబంధమైనటువంటి ఏ కథలు కానీ ఆనాడున్నటువంటి వారు చెప్పలేదు ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడో చూడండి, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని 2 సహోదరులు సముద్రములో వలవేట చూసెను. అదే కదా నేను చదువుకున్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి అంటూ ఉన్నాడు. ఏంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పిలిచినటువంటి ఆ పిలుపు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ గలిలయ సముద్రంలో అనేక మంది ఆ కపెర్నహూము పట్టణానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క జీవనోపాధి ఏమిటి అంటే, సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టి ఎన్ని రాత్రులైనా ఎన్ని పగలైనా వాళ్ళు కష్టపడి ఆ చేపలు పట్టుకొని ఆ చేపలు తీసుకొని వచ్చి ఆ చేపలు ఇతరులకు అమ్ముతేనే వారి యొక్క జీవనం కొనసాగేదిగా ఉన్నట్టుగా మనం చూడగలం. అలాంటి వారి దగ్గరికి ఈయన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గలిలయ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు పేతురు అనబడిన సీమోను ఆయన సహోదరుడైనటువంటి ఆంద్రేయ 2 కూడా ఆ యొక్క గలిలయ సముద్రంలో చేపలు పట్టేవారిగా ఉంటూ ఉన్నారు. వాస్తవంగా
చేపలు పట్టే వారికి అంత గొప్ప చదువు ఏముండదు ప్రియులారా. ఎందుకు అంటే వారు లేచిన దగ్గర నుంచి కూడా కష్టపడే వారిగా ఉంటూ ఉన్నారు. లేచిన దగ్గర నుంచి కూడా వారు నా కుటుంబాన్ని నేను ఎలా పోషింపబడాలన్నటువంటి ఆలోచన కలిగి వారి యొక్క జీవితం అంతయు కూడా లోక సంబంధమైనటువంటి సుఖాలు వారు చూడరు, కానీ వారు కేవలం తమ యొక్క కుటుంబం కొరకు పోరాడేవారిగా ఉంటున్నట్టుగా మనం చూడగలం. ఈనాడు కూడా మాలాంటి వారి బ్రతుకులు కూడా అలాంటివే ప్రియులారా. ఎందుకు అంటే ఈ లోక సంబంధంగా దేవునిలో పెరగాలని, దేవుని యొక్క వాక్యం ఇతరులకు బోధించాలని, అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాలన్నటువంటి ఆలోచనే తప్ప లోక సంబంధమైనటువంటి ఏ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకోవట్లేదు. ఎందుకు అంటే లోకరక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే ఒక కుగ్రామమైనటువంటి బెత్లెహేమైనటువంటి ఒక గ్రామంలో జన్మించి అంతటి దేవాతి దేవుని యొక్క కుమారుడుగా ఉన్నటువంటి ఆయనే మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మరి ఆయన నమ్ముకున్నటువంటి మనము, ఆయన యందు విశ్వాసం కలిగి ఈ లోకంలో క్రీస్తును ధరించుకున్నటువంటి వారిగా ఉన్నటువంటి మనము క్రీస్తు వలె ఉండటానికి ప్రయాసపడాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి, అక్కడ వారిద్దరూ కూడా జాలర్లుగా వలవేట చూసిను. వాళ్ళు జాలర్లు అంటూ ఉన్నాడు. 19వ వచనంలో, ఆయన నా వెంబటి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వెళ్ళి, అయా నా వెంబటి రండి, నేను మనుషులను బట్టే జాలర్లుగా మిమ్మల్ని చేతును అని ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, ఆ సత్యాన్ని ఎప్పుడైతే వారికి తెలియజేశాడో వెంటనే వారు ఏం చేశారంటే తమ మనస్సును మార్చుకున్నారు. ప్రియుల, వారి యొక్క జీవితాలను మార్చుకున్నారు. ఇదిగో ఈయన పిలుపులో ఒక ఆత్మీయత ఉన్నది. ఈయన పిలుపు ఒక దేవుని యొక్క కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. ఈయన పిలుపు ద్వారా ఆ పిలుపుకు మనం లోబడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఇరువురు అన్నదమ్ములు తమ వలలు విడిచిపెట్టిది అనే మాటను చూడండి. ఎవరు విడిచిపెడతారు ప్రియులారా? లోక సంబంధంగా లేకపోతే ఏ విషయంలో కానీ ఒక పని చేస్తూ ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కానీ, అయా నీ ఉద్యోగం వదిలి స్వార్థ వైపు రండి అని అంటే ఎవరన్నా వస్తారా? తక్కువ మంది, ఎవరో గ్రహించినటువంటి వారు ఈ లోక సంబంధంగా నేను దేవుని యొక్క స్వార్థ చేయాలా అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారు తప్ప అనేక మంది రారన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ సీమోను అయినటువంటి పేతురు, అలాగనే ఆంద్రే, ఇద్దరు అన్నదమ్ములు యేసుక్రీస్తుని ఎప్పుడైతే వారు చూశారో, యేసుక్రీస్తు ఎప్పుడైతే వారిని పిలిచాడో వెంటనే వారు ఏం చేశారో తమ మనస్సు మార్చుకున్నారు. దేవుని యొక్క మాటకు లోబడ్డటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును కూడా దేవుడు అలాగనే కదా పిలిచాడు. అబ్రహాము, నీ ఉంటున్నటువంటి దేశాన్ని, నీ ఉంటున్నటువంటి నీ యొక్క ఊరైనటువంటి పట్టణాన్ని, నీ యొక్క బంధువుల్ని, రక్త సంబంధికులను వదిలివేసి నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణమై రమ్మనమన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడక తనున్నటువంటి పట్టణాన్ని, తన బంధువులను, రక్త సంబంధికుల్ని అందరినీ వదిలివేసి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దేశానికి ఏదైతే తన పిలుపు ఉన్నదో ఆ పిలుపుకు లోబడి వదులుకొని ఆయన ప్రయాణం చేసినటువంటి వాడిగా అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కూడా యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు, నా వెంబడి రండి, నన్ను అనుసరించండి, నా యొక్క వాక్యం వినండి, నన్ను వెంబడించండి. ఇదిగో మీరు చేపలు పట్టే జాలర్లుగా ఈ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు, కానీ నన్ను వెంబడిస్తే మనుష్యులను పట్టే జాలర్లుగా నేను చేయగలను. ఈ చేపలు పడితే ఏమొస్తుంది? మీకు ఒకవేళ మంచి డబ్బును సంపాదించుకోవటానికి ఉంటూ ఉన్నది, అంతేకాదు కుటుంబాన్ని పోషించుకోవటానికి ఉంటూ ఉన్నది. కానీ నేను చూపించేటువంటి ఈ యొక్క చేపలు ఎలాంటివో తెలుసా? లోకంలో ఉన్నటువంటి పాపంతో నిండినటువంటి మనుషులని ఇదిగో మీరు పట్టుకోబోతూ ఉన్నారు. వారిని తండ్రి అయినటువంటి దేవునికి కుమారులు, కుమార్తెలను చేయబోతూ ఉన్నారు. మీ పని అది అని అక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క అపోస్తులుగా పిలుస్తున్నటువంటి వారికి దేవుడు తెలియచేశాడు ప్రియులారా. అప్పుడు వెంటనే వారు ఏం చేశారో తెలుసా? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూశారా? వాస్తవికంగా యేసుక్రీస్తు ఆయన యొక్క ఆలోచన ఉంటే
ఎక్కడో ధనవంతులైనటువంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. లేకపోతే జ్ఞానులు, శాస్త్రులు అన్నటువంటి వారు అప్పటికే యోధా దేశంలో అనేక మంది ధర్మశాస్త్రోపదేశకులు, లేకపోతే యాజకులు, శాస్త్రులు, పరిశుద్ధులు అన్నటువంటి వారు, అలాగనే దేవాలయ అధిపతులు అనేక తెగలు ఉంటూ ఉన్నారు ప్రియులారా. కానీ ఎవరిని కూడా దేవుడు పిలవలేదు. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆ స్వార్థకు లోబడినటువంటి వారు ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో తృణీకరింపబడినటువంటి వారు ఉంటారో, వారిని పిలుచుకొని తన యొక్క పరిచర్య చేయటానికి వారిని మాత్రమే పిలిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ కొరింథీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ? సహోదరులారా, చూడండి ఒకసారి కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. కొరింథీలారా, మీరు ఎలాంటి వారు? విగ్రహారాధికులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మీ యొక్క జీవితాన్ని పూర్తిగా పాపములో నెట్టివేసుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అసలు మీ జీవితంలో సంతోషము, సమాధానం అనేది లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఒకవేళ దేవుని యొక్క స్వార్థ నేను ఇక్కడికి వచ్చి నీకు ప్రకటించకపోతే, ఈ క్రీస్తు గురించి మీకు తెలియకపోతే, మీ యొక్క జీవితాలు ఈ యొక్క అగాధము చీకట్లోనే పడిపోయి మీ జీవితాలు పూర్తిగా అగ్నికి ఆవుతాయి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో ఒకసారి ఆలోచన చేయండి అని ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ మరి దేవుని వాక్యమును బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, మీలో లోకరీతిన మీరు లోకంలో ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? సాతానైనటువంటి జనకుడు ఉన్నాడు. లోకరీతిన జ్ఞానులైనటువంటి వారిని దేవుడు పిలవలేదు, గనులైనటువంటి వారిని దేవుడు తన పని కొరకు ఎంచుకొనలేదు, కులీనులైనటువంటి అనేకులు పిలవబడలేదు. కానీ ఎందుకు పిలవలేదు? ఒకవేళ జ్ఞానుల్ని, అయా నా యొక్క అపోస్తులుగా ఉండటానికి మీరు రండి, మీరు దేవుని యొక్క స్వార్థ చేయండి అని వారు పిలిస్తే ఆ జ్ఞానవంతులు ఏమనుకుంటారు? వాళ్ళు మేము జ్ఞానవంతులు కాబట్టి మమ్మల్ని దేవుడు పిలిచాడు, మీరు బలహీనులు, మీకు ఏమీ వాక్యము తెలియదు, మీకు ఆ శక్తి సామర్థ్యాలు లేవని వారిని తృణీకరించడానికి అవకాశం ఉన్నది ప్రియులారా. ఈనాడు చూడండి, డబ్బున్నటువంటి వారు, లేకపోతే జ్ఞానవంతులైనటువంటి వారు, లేకపోతే పెద్ద పెద్ద హోదా కలిగినటువంటి వారు ఒక పేదవారిని ఎలా చూసేవారిగా ఉన్నారు? దగ్గరకు కూడా రాలేరు ప్రియులారా. కనీసం వారి పక్కన కూర్చోవటానికి కూడా వారు ఇష్టపడరు, వారితో స్నేహభావంగా ఉండటానికి కూడా ఇష్టపడరు. కానీ ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనము దేనిలో తక్కువ కాకూడదు అని చెప్పేసి ఒక పేదవారిని, చేపలు పట్టేవారిని ఆయన తన పని కొరకు పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దానికి ఏ తారతమ్యం లేదు. మనల్ని కూడా తన యొక్క స్వార్థ ద్వారా పిలిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆయన దగ్గరికి రాలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎంత మరి చింతించాల్సినటువంటి విషయం ప్రియులారా. అందుకే అక్కడ అంటున్నాడు, చూడండి, ఎందుకు ఆయన పిలిచాడంటే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపకుండునట్లు. ఏ శరీరయు కూడా జ్ఞానులైనను, ధనవంతులైనను, గొప్పవారినైనను పిలిస్తే దేవుని ఎదుట వారు ఏమంటారు? మేము గొప్పవారిమి, మేము ధనవంతులము, మేము జ్ఞానవంతులము కాబట్టే మీరు మమ్మల్ని పిలిచారు అని వారు గర్వపడకుండా ఉండటానికి దేవుడు గర్వపడే వారిని అయా తన యొక్క పనికి పిలవడు ప్రియులారా. ఎందుకంటే గర్వం అనేది నాశనానికి ముందు నడుస్తూ ఉన్నది. ఒక వ్యక్తి నాశనమైపోవటానికి ముందుగా ఏమొస్తుందో తెలుసా? గర్వము, అహంకారము, ఇతరులు నా కింద ఎంత అన్నటువంటి స్వభావం వస్తూ ఉన్నది ప్రియులారా. అందుకనే క్రైస్తవులకు అలాంటివి ఉండకూడదు. క్రీస్తుని ధరించుకున్నటువంటి వారికి అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవాతి దేవుని యొక్క కుమారుడై ఉండి పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ మీద అధికారిగా ఉన్నటువంటి ఆయన తనను తాను తగ్గించుకొని ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో ఒక పేదవాడిగా జన్మించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆయన నమ్ముకున్నటువంటి నీవు ఎందుకంత గర్వపడాలా? ఎందుకంత అతిశయపడవలసిన అవసరత ఏముంది? అతిశయపడవలసినటువంటి అవసరత ఏముంది? మానవుని యొక్క జీవితం ఎంత
అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు కాదా మంది. ఉదయం కనిపించినటువంటి వారు సాయంత్రాన్ని మనం చూడలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మన కళ్ళ ముందు ఎన్నో అనేకమైనటువంటి ఘోరాలను మనము చూస్తూ ఉన్నాం. మానవుడి యొక్క జీవితము స్వల్పమైనది. ఈ స్వల్పమైనటువంటి జీవితాన్ని దేవుడు మహోన్నతముగా ఆశీర్వాదాలు అనుగ్రహించినటువంటి వాడిగా దీనిని మనం గుర్తించలేకుంటున్నాం ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట గర్వపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. అపోస్తులుగా పిలువబడ్డటువంటి వారు ఎలాంటి వారు? జ్ఞానం లేనటువంటి వారు. వారేమీ పెద్ద ధనవంతులు కాదు ప్రియులారా. అయితే అట్టివారు ఇప్పుడు ఏం చేశారో తెలుసా? వాళ్ళు రాజులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. శాస్త్రులకు, ఎవరైతే మేము జ్ఞానవంతులమని చెప్పుకొనిచున్న పరిచయులకు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అంత మాత్రమే కాదు, ఎంతోమంది శతాధిపతులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. గొప్ప ఉద్యోగాలు ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించారు. చూశారు, ఆ భాగ్యము నీకు నాకు దేవుడు అనుగ్రహించినాడు. ఇటు గొప్ప భాగ్యాన్ని మనము పొందుకోలేక, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ఆలోచన చేయలేక, ఇంకనూ మనము పాపములో ఉండి ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, దేవుని యొక్క సేవ చేయాలన్నటువంటి ఆలోచన లేనటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. సహోదరులారా, మన యొక్క జీవితం స్వల్పమైనది. మా అపోస్తులైనటువంటి పౌలు అంటాడు కదా, పిలిపిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. ఎందుకు అంటే, నేను ఒకవేళ ఈ శరీరంలో నా ప్రాణమంత కాలము కూడా నేను క్రీస్తు యొక్క స్వార్థ నిమిత్తమై నేను దేవుని యొక్క సేవ చేసేవాడిగా ఉన్నా, ఆయనలోనే ఉంటూ ఉన్నా, అనేక మందిని, అనేక సంఘాలని దేవుని కొరకు కట్టేవాడిగా ఉంటూ ఉన్నాను. ఒకవేళ నాకు మరణం అనేది వస్తే అది లాభమే అంటూ ఉన్నాడు ప్రియులు. ఎందుకు లాభము? ఈనాడు మరణాన్ని చూస్తే భయపడినటువంటి మనిషి, మానవుడు ఈ లోకంలో లేడు ప్రియులారా. ఎందుకంటే మరణిస్తే నా యొక్క కుటుంబాన్ని నేను కోల్పోతాను, నా బంధువుల్ని, నా రక్త సంబంధికుల్ని ఈ లోకంలో నేను వెళ్ళిపోతూ ఉన్నానన్నటువంటి బాధ ప్రతి మనిషికి ఉంటూ ఉన్నది. కానీ యేసు క్రీస్తుని నమ్మినటువంటి వారికి, దేవుని నమ్మినటువంటి వారికి అది ఉండకూడదు అని, అది ఉండకూడదనే ఆ మరణానికి ఉన్నటువంటి భయాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తీసివేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను బలవంతుణ్ణి. గొల్యాతు ఏమనుకున్నాడు? నేను బలం కలిగినటువంటి వాడిని. గర్వపడ్డాడు. ఈ ఇశ్రాయేలు యొక్క సైన్యం నా కింద ఎంత అని చెప్పేసి తన ఎత్తును చూసి, తన బలాన్ని చూసి, తన జనాంగాన్ని చూసి, తనకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని చూసి అతడు ఎంతో గర్వపడ్డటువంటి వాడిగా చూస్తూ ఉన్నాడు. కానీ ఒక గొర్రెల కాపరి వచ్చి ఒక చిన్నపిల్లవాడు చేతిలో చనిపోతాడని ఆలోచన అతనికి ఉన్నదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కానీ ఫిలిష్తీయులకు కానీ ఉన్నదా ప్రియులారా? లేదు. అందుకని నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు? బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని. మనం బలహీనులం ప్రియులారా. ఒకరోజు తిండికుండి, ఒకరోజు పూటకు లేనటువంటి బ్రతుకులు మనవి. కానీ దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ఆయన యొక్క గ్రంథాన్ని, 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని మన చేతికి ఇచ్చి ఆయన యొక్క స్వార్థ సేవ చేయమని, లేకపోతే ఆయన యొక్క పరిచర్యలో ఉండమని దేవుడు మనల్ని నాడు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు మనము లోబడుతూ ఉన్నామా? లేకపోతే ఆ పిలుపును మనము పూర్తిగా విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళి సాతాను యొక్క ఆలోచనల ప్రకారం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా అక్కడ ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు ఉన్నారు. నీచులైనటువంటి వారిని, ఒక వ్యభిచారుని దేవుడు తన యొక్క పని కొరకు పిలుచుకున్నటువంటి వాడిగా మనము చూడగలం. తన పరిచర్యలో పాల్గొన్నటువంటి వారిగా మనము చూడగలం. అలాగనే బలహీనులు, తినటానికి తిండి లేనటువంటి వారిని, అనేక మంది విధవరాలని తన యొక్క పరిచర్యలో పిలుచుకున్నాడు ప్రియులారా. తన యొక్క సంఘములో
పరిచర్య చేయటానికి ఆయన ఎన్నుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. రాహాబు అన్నటువంటి వేశ్యని తన గర్భంలో నుండి యేసుక్రీస్తు వారు జన్మించే విధంగా రాహాబు అనేటువంటి వేశ్య గర్భాన్ని ఆమెని తన యొక్క సంఘములోనికి పిలుచుకున్నటువంటి వాడిగా మనం చూడగలం. అంతేకాదు అనురాలైనటువంటి రూతును యేసుక్రీస్తు రావటానికి తనను ఏర్పరచుకున్నటువంటి వారిగా మనం చూడగలం. అలాగనే బెత్షెబా లాంటి స్త్రీని అనేక మంది తమ యొక్క జీవితంలో తామారు అన్నటువంటి స్త్రీని, అంటే దేవుడు నీచులైనటువంటి వారిని కూడా తన యొక్క పని కొరకు ఆయన పిలుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకని ఆయనకు పక్షపాతం లేదు, అందరినీ ప్రేమించేవాడిగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు కదా, యూదుడని లేదు, గ్రీసుదస్తుడని లేదు, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం కూడా క్రీస్తు సహవాసం కలిగినటువంటి వారమని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క వాక్య ప్రకారం, ఆయన యొక్క చిత్త ప్రకారము ఈ లోకంలో మనము నీతి నిజాయితీగా యథార్థముగా మనము దేవుని యొక్క స్వార్థ సేవ చేస్తే ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు మన యొక్క జీవితంలో చేసేవాడిగా ఉన్నాడని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తూ, ఈ వాక్యము నన్ను నేను కూడా వివరించుకుంటూ ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను ప్రియులారా.